గత 3 దశాబ్దాలకు పైగా ముందు తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను అందించాలనే సుసంకల్పంతో తెలుగువారి కోసం అట్లాంటాలో ఏర్పడిన సంస్థే తామా. 1967లో ప్రారంభమైన ఒక చిన్న సమూహమే దినదిన ప్రవృద్ధి చెంది 1981లో తామా అసోసియేషన్గా అభివృద్ధి చెందింది. ఎన్నో సమున్నత లక్ష్యాలతో తన కార్యకలాపాలను విస్తరించింది. అట్లాంటాలో ఏర్పాటైన తామా వేల మైళ్ల దూరం నుంచి వచ్చి జీవనం సాగిస్తున్న తెలుగువారిని ఒక్క తాటి మీదకు తీసుకువచ్చింది. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా ఒక్కటే అని నిరూపించింది. తెలుగు నేలకు దూరంగా ఉంటున్న తెలుగువారి ఐకమత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. మన నేలకు మన సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా ఉంటున్నా అలాంటి భావన వారికి కలగకుండా మన పండుగలను ఆచారాలను అమెరికాలో కూడా కొనసాగించేలా ప్రోత్సహిస్తోంది తామా. తామాగా వ్యవహరించబడుతున్న ఈ సంస్థ తరువాతి కాలంలో మరింత బలమైన లక్ష్యాలతో ముందడుగు వేసింది. 1982లోనే కన్యాశుల్కం వంటి నాటకాన్ని ఇక్కడ వేయించి తెలుగు జాతిపై తమకున్న ప్రేమను చాటుకుంది తామా. ఆ తరువాత కాలంలో శ్రీశ్రీ, వెంపటి చినసత్యం, ఆరుద్ర, ఎస్ జానకి, బాలమురళి లాంటి తెలుగు జాతి గర్వించదగ మహామహులతో ప్రదర్శనలు ఇప్పించింది తామా. అంతేకాదు తెలుగువారి కోసం మన ఊరి మాట పేరుతో ఓ పత్రిక కూడా ప్రచురిస్తుంది తామా. అమెరికాలో పుట్టిన మన పిల్లల కోసం మనబడి పేరుతో వారాంతాల్లో తెలుగు క్లాసులను కూడా నిర్వహిస్తున్నారు. ఇండియాలో మంచి మార్కులు సంపాదించి కూడా ఆర్థిక పరిస్థితి సరిగా లేక చదువుకు దూరమైన చాలా మంది పేద విద్యార్థులను చదివిస్తుంది తామా. వారి కోసం విరాళాలను చేకూర్చే బృహత్తర కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అంతేకాదు తెలుగు మాటలే వినిపించిన పరాయి దేశం అక్కడ ఉంటున్న మనవారికి తెలుగు సాహిత్యం కూడా చేరువయ్యేలా తెలుగు గ్రంథాలను, రచనలు తెలుగు వారికి అందుబాటులోకి తీసుకొచ్చింది తామా. 2014 సంవత్సరంలో ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న వివిధ సంస్థలు, పారామౌంట్ సాఫ్ట్వేర్, వర్చ్యూ ఫౌండేషన్, సాయి మెడ్ సంస్థలకు తమ ధన్యవాదాలు తెలుపుకుంటోంది. ఇవే కాదు ఇలాంటి ఎన్నో సహాయ కార్యక్రమాలను తెలుగువారి కోసం చేస్తోంది తామా. తామాకి మనం కూడా అండగా నిలుద్దాం, తెలుగువారికి తోడుగా నిలుద్దాం.